నుంచి మీరా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరా గారి దగ్గరికి వెళ్దాం. మీరా గారు, ఎలా అనిపిస్తోంది మీకు? ప్యానెల్లో ఉన్న పెద్దలకి ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. ఒకటి, ఈ షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఫ్యామిలీ ఇష్యూస్ లో చంద్రబాబు నాయుడు గారిని ఇన్వాల్వ్ చేయడం ఎంత వరకు సమంజసం ఒక విషయం అండి. ఇంకొకటి, రాజశేఖర్ రెడ్డి గారి మరణం అది అనుమానాస్పదం అంటున్నారు. ఇప్పుడు మీరు రూలింగ్ లో ఉన్నారు, మీరు ఏం చెప్తున్నారు? ఇంకొకటి అండి, అవినాష్ రెడ్డి గారిని సిబిఐ ఎంక్వైరీ చేయడానికి వస్తే తల్లికి అనారోగ్యం బాగాలేదని ఎందుకు డ్రామా వేశారు? అంటే షర్మిల గారికి ఆస్తి విషయంలో కానివ్వండి, పదవి విషయంలో కానివ్వండి అన్యాయం జరిగింది. అన్న వదిలిన బాణం అని ఊరూరా తిరిగిన షర్మిల గారు ఈ రోజు ఎందుకు అంత మనోవేదనకు గురై ఆయనకి అగైన్స్ గా మాట్లాడుతుందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి. మీరు గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధం అనేది నిజమైపోదండి. ఒకసారి ఆలోచించాలి. రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఇప్పటికే ఒక నిర్ణయం పైకి వచ్చేసారు. రాబోయే ఎలక్షన్ పైన ఖచ్చితంగా తగిన గుణపాఠం అనేది నేర్పుతారు. సొంత చెల్లెలికే న్యాయం జరగలేదంటే ఇంకెవరికంటే న్యాయం జరుగుతుంది? సునీత గారు సొంత అన్నని నమ్మకుండా, జగన్మోహన్ రెడ్డిని నమ్మకుండా ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు? సుప్రీం కోర్టుకి ఎందుకు వెళ్ళారు? వీటన్నిటికి సమాధానం చెప్పగలుగుతారా? అంటే రూలింగ్ లో ఉంటే మీరు ఏం చెప్పినా వింటామనుకున్నారా? నిజాలు మాట్లాడాలి, వాస్తవాలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఏదో గొప్ప, అంటే మీ పార్టీ నాయకుడు మీకు గొప్ప అయి ఉండొచ్చండి. రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేశారు? ఏమి అభివృద్ధి చేయలేదు. కాబట్టి షర్మిల గారు కూడా ఈ రోజు వాళ్ళందరికీ అవేర్నెస్గా మాట్లాడుతున్నారు. ఆమె చెప్పింది వాస్తవమే కదా. ఆయన పోలవరాన్ని తాకట్టుగా స్పెషల్ స్టేటస్ ని తాకట్టు పెట్టారు కదా. పోలవరం ప్రాజెక్టు ఏమైనా ఆలోచిస్తున్నారా? రాష్ట్రంలో ఎక్కడైనా కూడా డెవలప్మెంట్ జరుగుతుందా? వీటన్నిటి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు కదా. అంటే ఆ రోజు అన్న వదిలిన వాళ్ళ ఊరూరా తిరిగి ఈ రోజు ఊరూరా వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకొని ఆమె రివర్స్ అవుతుందంటే ఆమె పర్సనల్ గా మనోవేదనకి గురైంది. అన్న వల్ల చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలకు ప్రయోజనం లేదని తన గలం తిప్పుతుంది. మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని ఇన్వాల్వ్ చేయడం ఎంతవరకు న్యాయము? చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? రాష్ట్రంలో ప్రజలందరికీ తెలియదు అనుకుంటున్నారా? ఆలోచించి మాట్లాడాలండి. అభివృద్ధి అంటే ఏందో చంద్రబాబు నాయుడు గారు అన్నది రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. మీరేం చెప్పాల్సిన అవసరం లేదండి. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. 2024 లో తెలుస్తుంది అది ఆ వాస్తవం ఏంటో అని. షర్మిల గారు కూడా ఈ రోజు తన కోసం పోరాడుతున్నారు. తనకే న్యాయం జరగలేదు, తన తల్లికే న్యాయం జరగలేదు, తన చెల్లి సునీతకే న్యాయం జరగలేదు. కాబట్టి రాష్ట్రంలోని ప్రజలకు ఎవరికి కూడా, మహిళలకు కూడా న్యాయం జరగదని తన గలం ఈ రోజు విప్పుతున్నారన్నది ప్రజలందరికీ తెలుసండి. మీరా గారు, ఒక్కసారి జనసేన నుంచి మనకి అరుణ గారు, రాయపాటి అరుణ గారు అందుబాటులో ఉన్నారు కదా, ఆవిడతో ఒకసారి మాట్లాడదాం. అరుణ గారు, శ్రీనివాస్ గారు